హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. మనము పొంగల్ చేసుకుంటూ ఉంటాం కదా, రైసు పెసరపప్పుతో. అలా కాకుండా ఇంకొంచెం హెల్తీగా ఉండాలి అని అనుకుంటే మనం ఇప్పుడు ఓట్స్తో చేసుకోవచ్చు. ఓట్స్తో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటే చాలా బాగుంటుంది కూడా, చాలా ఈజీగా తొందరగా కూడా అయిపోతుంది పని. ఇక ఓట్స్ ఒక కప్పు తీసుకుంటే పెసరపప్పు తీసుకుంటాంగా, ఎప్పుడు ప్లెయిన్గా ఉన్న పప్పు తీసుకుంటాము. నేనైతే ఇదిగో పొట్టు పెసరపప్పు తీసుకున్నాను అన్నమాట. పొట్టు పెసరపప్పుని ఇలాగా వేయించాను. ఏ పప్పు అయినా వేయించి డబ్బాలో పెట్టుకుంటే తొందరగా పాడవదు, నిలవాసన రాదు, పురుగు పట్టదన్నమాట. పప్పులన్నీ ఇట్లా వేయించి పెట్టుకుంటాను. ఇప్పుడు వేయించిన పెసరపప్పు ఇది 1 కప్పు తీసుకున్నాను. ఇది 1 కప్పు రైస్ లాగే ఓట్స్ కూడా వేసుకోవాలన్నమాట. దానికి ఇంకేం కావాలంటే కొంచెం మిరియాలు, అల్లము, జీడిపప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఇంక ఇవే. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పెసరపప్పుని నీళ్ళల్లో వేసి కడిగేసుకుందాం బాగా. ఏ కుక్కర్లో మనం వండుకుంటున్నామో ఆ కుక్కర్లో పెసరపప్పు వేసి నీట్గా 1-2 సార్లు కడిగేసుకోవాలి. ఈ నీళ్ళు వంపేసి 1కి 4, ఇప్పుడు 1 కప్పు పెసరపప్పు వేసుకున్నాం అనుకోండి, 4 కప్పులు వాటర్ వేసి మనం కుక్కరు పొయ్యి మీద పెట్టేసి 3 విజిల్స్ రానిద్దాం. పప్పు కడిగి మంచినీళ్ళు 1కి 4 వేసాను. కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి 3 విజిల్స్ రానిచ్చేద్దాం. 3 అయినా 4 అయినా పర్వాలేదు. మనకి ఎలా కావాలి, మెత్తగా కావాలంటే ఇంకొకటి 2 విజిల్స్ వచ్చినా పర్వాలేదు. ముందు నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోద్ది అన్నమాట. మిరియాలని దంచేసుకుందాం. ఈ రాయిలో వేసి అది పప్పు ఉడికేలోపు మనం మిరియాలని కచ్చాబెచ్చ దంచుకుందాం. బాగా మెత్తగా అవసరం లేదు. పప్పు బాగా ఉడికిపోయింది, మూత తీద్దాం. పొట్టు పెసరపప్పు కదా, కొంచెం కలర్ గ్రీన్గా ఉంటుంది అన్నమాట. చూసారా? దీంట్లో ఇప్పుడు మనం ఓట్స్ వేసేసుకుందాం. ఎప్పుడు రెగ్యులర్గా వాడుకునే ఓట్సే ఇదే వేసేద్దాం దీంట్లో. ఇప్పుడు రెండింటిని కలిపి దీనికి సరిపడా, ఓట్స్కి సరిపడా వాటర్ కూడా దీంట్లో వేసుకోవాలన్నమాట. దీనికి వెయిట్ పెట్టకుండా మనం నెమ్మదిగా కొంచెం కుక్ అవ్వాలి. ఓట్స్ ఎంత వేసుకున్నాం దానికి కూడా 3 వంతులు నీళ్ళు వాటర్ పడుతుంది. చూసారా? ఓట్స్కి సరిపడా వాటర్ కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీని మీద స్టవ్ మీద పెట్టేసి మనం ఉడికిద్దాం. ఉడికేటప్పటికి కొంచెం వాటర్ అంతా తగ్గిపోయి దగ్గర పడుతుంది అన్నమాట. మనకి గట్టిగా కావాలా, పలచగా జారుగా కావాలా అన్నది చూసుకొని మనం వాటర్ వేసుకోవాలి. అదే బాక్సులకు, లంచ్ బాక్సులకు అయితే కొంచెం తగ్గించుకోవాలి. స్టవ్ మీద పెడదాం. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో? ఓట్స్ కనిపించట్లేదు కదా, పెసరపప్పు అంతా చాలా బాగా ఉడికిపోయింది. ఇంతకంటే ఎక్కువ ఉడకనివ్వకూడదు, బాగా చిక్కగా అయిపోద్ది. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా మిరియాల పొడి, అది ఇందులో వేసేద్దాం. దీన్ని మనం తాలింపు పెట్టుకుందాం. కొంచెం కొత్తిమీర ఇందులోనే వేద్దాము. తాలింపులో కూడా కొంచెం పైన మళ్ళీ కొంచెం వేసుకుందాం. సరిపడే ఉప్పు చూసుకొని నెయ్యి తాలింపు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. గ్రీన్గా ఉంది కదా, పొట్టు పెసరపప్పు కదా, అని వేయించామేమో కమ్మదనం చాలా బాగా తెలుస్తుంది. పక్కన పెట్టేసి తాలింపు వేసేద్దాం. నెయ్యి తాలింపు వేసుకుందాం. పొంగల్కి ఎప్పుడైనా నెయ్యి చాలా బాగుంటుంది. ఫస్ట్ జీలకర్ర వేసేద్దాం. జీలకర్ర వేసుకోవాలి, దానికి ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు అల్లం, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, తర్వాత జీడిపప్పులు. ఎన్నైనా వేసుకోవచ్చండి జీడిపప్పులు, మన ఇష్టం. అలాగే 2 ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఈ పొంగలి చిన్నపిల్ల 6 నెలల పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తినొచ్చు. ఓట్స్ పెసరపప్పు కదా అట్లా నోట్లో వేసుకుంటే అలా జారిపోతూ ఉంటుంది అన్నమాట. నెయ్యి తాలింపుతో గుమగుమలాడిపోతుంది. దీంట్లో వేగింది చూద్దాం. కరివేపాకు వేసేసి కలిపి, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాం కదా, తెలియకుండానే అందరూ తినేస్తారు. ఇందులో ఏది పాడవదు. ఇప్పుడు పొంగల్లో వేసేద్దాం. ఇంగువ మర్చిపోకూడదు, ఇంగు వేయాలి. నేను పక్కన పెట్టుకొని కూడా మర్చిపోతున్నాను. ఇప్పుడు ఫైనల్ అయిపోయింది. తాలింపు వేసేద్దాం. గుమగుమలాడే
మాడిపోతుంది తాలింపు. చూసారా ఎంత బాగుందో పొంగలి. ఓట్స్తో పొంగలండి, అదిరిపోతుంది. చూసారా వేడి వేడిగా పెసరపప్పు ఓట్స్తో పొంగల్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. ఓట్స్తో పొంగలి చాలా సూపర్గా ఉంటుందండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి, బ్యాచిలర్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇలాంటివన్నీ కూడా లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. దీన్ని ఇంకా కొంచెం తొందరగా అయిపోవాలనుకుంటే పప్పు నైటే ఉడకబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ ఏముంది దాన్ని కొంచెం నీళ్ళు వేసి ఓట్స్ వేసి కలిపేసి చిన్న తాలింపు వేసుకోవడం, బాక్స్లో పెట్టుకోవడం. అట్లాగే మనకు ఆఫీస్కి వెళ్తే కొంచెం గట్టి పడితే ఓవెన్లో పెట్టుకుంటే ఒక 30 సెకండ్స్ చాలా లూజ్ అవుతుంది. చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా బాగా తింటారు. ఆరోగ్యానికి కూడా మంచిది. ఎప్పుడు రైస్ తోటి, రవ్వతోటి ఇవన్నీ చేసుకుంటాం కదా, ఓట్స్తో కూడా చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇదేనండి ఈరోజు రెసిపీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే అండి, అందరూ ట్రై చేయండి. ఇట్లా జీడిపప్పుతో మిర్చి ఇవన్నీ కూడా చాలా 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 బాగుంటుందండి. అందరూ ఎంజాయ్ చేస్తారు. అట్లా దిగిపోతుంది అంటే సాఫ్ట్గా. తెలుసు కదా ఓట్స్ ఎంత సాఫ్ట్గా ఉంటుందో. అట్లాగా ఇది కూడా నోట్లో అలా వేసుకుంటే కరిగిపోతుంది వెన్న ముద్దలాగా. మరో మంచి వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ బాయ్.